విద్య, వైద్యము, వ్యవసాయము, ఉపాధి హామీ, ఐకేపీల గ్రామసభ సమీక్షలో పాల్గొన్న జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి సారు సంచలన కామెంట్స్ చేసిండ్రు. ఒరిస్సా, బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చి పని చేస్తుండ్రు. మీరు లోకలులకు కంపెనీలు పని అయ్యకే భయపడుతుండ్రు. మీరు యూనిట్గా అయ్యి సరిగ్గా టైంకు పని చేయట్లేదు. దానివల్ల ఉత్తగా డబ్బులు రావాలని సెల్ ఫోన్ల మీద ఆధారపడి పైసలు పోగొట్టుకోకండి అవగాహన కార్యక్రమం అయితే చేసిండు. సార్ చెప్పింది అయితే నాకు మస్తుగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సార్ అయితే మన కోసం అయితే మంచిగానే చెప్పిండు. మొత్తం వార్త వింటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. మనం ఎంత కూల్గా ప్రశాంతంగా ఉంటే మన ఏరియా అవ్వచ్చు కంపెనీ. బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే బీహార్ నుంచి, యూపీ నుంచి అన్ని మన కంపెనీస్లో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్, ఓవరాల్ ఆల్ స్టేట్స్ ఆర్ వర్కింగ్ ఇక్కడ పనిచేస్తున్నారు. పనిచేసి వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకుని ఇంటికి పోతున్నారు. మనం పని చేయడానికి వెళ్ళి నేను చేసినా చేయకపోయినా నడవాలి అని ఎవరు ఉంటే లోకల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు భయపడుతున్నారు, వెనక తగ్గుతున్నారు. దాని దృష్టిలో వచ్చుకుని అందుకే నేను ఆయన మాట్లాడిన దానికే నేను చెప్తున్నాను. మీరు మహిళలు కానీ మీ పిల్లలు కానీ సెల్ ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రతి బుధవారాన్ని మనకి సైబర్ క్రైమ్ డే అని ఒకటి పెట్టినాం. సైబర్ క్రైమ్ డే అంటే నేను సిఐడి సైబర్ క్రైమ్స్లో 2013లో పనిచేసిన. ఇప్పుడు 2013లో సిఐడిలోనే సైబర్ క్రైమ్లో పనిచేసిన. అప్పుడు మనకి సెల్ ఫోన్లు యూజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నెట్ అనేది లేనే లేదు. అంటే ఎంత పర్సెంటేజ్ అంటే 3.6% ఉండేది నెట్వర్క్ యూజర్స్. ఇప్పుడు 78%కి వచ్చింది. 78% వచ్చి పని ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ ఎవరితో ముందు పర్సన్తో మాట్లాడలేదు. ఆ సెల్ ఫోన్ ముఖం పట్టుకొని చూసి మన కళ్ళు పోయే, మన బ్రెయిన్ ఖరాబ్ అయ్యా, మన పైసలన్నీ ఏదో మెసేజ్ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయి. ఏ స్కీమ్ నుంచి అయినా సరే మనం బ్యాంక్ నుంచి కానీ స్కీమ్స్ కానీ అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు మీ దగ్గర ఉన్నప్పుడు సార్ ఈ స్కీమ్ వచ్చిందండి సార్ అని వచ్చి కనుక్కోండి. అంతేగాని సెల్ ఫోన్లోని మీరు సెర్చ్ చేస్తే దాంట్లో నుంచి మీ డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. ఇంట్లో అదే చెప్పేది. సెల్ ఫోన్ల వల్లనే చాలా సంసారాల సెల్ ఫోన్ల వల్లనే చాలా సంసారాలు కూడా ఆగమవుతున్నాయి. ఉన్నది లేని మీరు చూడటం. ఇప్పుడు మన డీపీలు తెలుసు కదా మీకు. ఆ డీపీల కింద కానీ లేదా ఫేస్బుక్లో కానీ ఎక్కడ కూడా పోస్ట్ చేయొద్దు. పోస్ట్ కానీ చేస్తే ఇన్స్టాగ్రామ్ దేంట్లో కూడా ఒక ఫోటో కానీ పోస్ట్ కానీ పెడితే 720 ప్లేస్ 720 ప్లేసుల్లో స్టోరేజ్ అయ్యిద్ది. మీరేమనుకుంటారో పెట్టుకున్నాం డిలీట్ చేసినాం అనుకుంటారు. ఫ్యూచర్లో మీ యొక్క ఫొటోసే న్యూడ్ ఫొటోస్గా తయారు చేసి మీకే పంపించి మిమ్మల్ని థ్రెటనింగ్ చేస్తారు. ఫస్ట్ థ్రెటనింగ్ చేస్తారు. మనం బ్యాంక్ దగ్గరికి వెళ్తామా? బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏదైనా అప్లికేషన్ కావాలంటే సార్ ఇది రాయండి, ఇది రాయండి అని మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎవరో ఫోన్ చేసి నీ క్రెడిట్ కార్డు ఇస్తామంటే, నీకు బ్యాంక్ నుంచి లోన్ ఇస్తామంటే అన్నిటికీ ఫోన్లోనే రెస్పాండ్ అవుతున్నాం. ఈ ఫోన్తో ఆశ అత్యాశ అసలు ఉండకూడదు. మనం ఎంత కష్టపడ్డామో మనకు ఎంత ఫలితం చెప్పింది అనేది చూస్తుంది. అర్థమైందా? ఇవాళ సండే కదా, అయినా నేను వచ్చినా సార్ వచ్చారు, ఆఫీసర్లు అందరూ కూడా మేము ముందున్నారు. మాకైతే హాలిడే అనేది లేదు. 24 hours మేము వర్క్ చేయాల్సిందే, మేము చేస్తాం. మేమంటే ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నాం, ఈ అవకాశం తీసుకుని చెబుతున్నాం అంటే ప్రివెంటివ్ మెజర్స్ అంటాం. అంటే మీకు కానీ ఈ విషయాల గురించి కానీ అవగాహన కానీ కల్పిస్తే సెల్ ఫోన్ వాడే దాంట్లో మనం ఎంతవరకు తక్కువ వాడితే ఈ ఫోన్ మనకు కావాల్సిందేంటి, ఓన్లీ ఫోన్ మాట్లాడటానికి కావాలి. ఏదైనా బ్యాంక్ నుంచి ఏదైనా ఉంటే మనం అప్పటికప్పుడే ఓటీపీలు కానీ ఇవన్నీ కూడా మీరు కానీ అప్డేషన్ చేసుకోండి. మీ బ్యాంకు మనం చూశారు కదా, చాలా స్కీమ్స్ రైతు బంధు పథకం పడినా అదేవిధంగా చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీ అకౌంట్లో ఉన్న పైసలను ఏటీఎం దగ్గరికి కూడా వెళ్తే చాలామంది చూస్తున్నాం. మన టౌన్లోకి వచ్చినప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు లోపలికి నేను ఏటీఎంలోకి వెళ్తే నేను ఒక్కడిని వెళ్ళాలి. ఎవరో మాట్లాడేది లోపలికి ఏటీఎం లోపలికి వెళ్తే మీరు ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళాలా. వెనకున్న పర్సన్ ఎవరిని రానియకూడదు. లేదు మీరు డబ్బులు తీసుకునే శక్తి కానీ లేకపోతే మీ తమ్ముడినో మీ అన్ననో లేకపోతే మీ ఇంట్లో ఉన్న చదువుకున్న పర్సన్ తీసుకెళ్ళి దగ్గరుండి డబ్బులు ఎట్లా చేయించుకొని రండి. ఎందుకంటే
అక్కడ బ్యాంక్ దగ్గర ఎవరు ఇన్నోసెంట్ పర్సన్, ఎవరు అమాయకులు ఉన్నారని చూసుకుంటున్నారు. చూసుకొని ఈ అబ్బాయిలేంది ఇంత బాగా మాట్లాడుతుంది కదా, ఆమెకి వెళ్ళి ఏటీఎం తీసుకుంటుందంటే డబ్బులు తీసుకోరు. ఆ ఏటీఎం తీసుకెళ్తుంది, అయ్యా ఎవరున్నారు చూడు రా తీసి అంటే అక్కడికి వెళ్తాడు. జరిగే విషయం చెబుతానండి, ఏటీఎం సెంటర్లో జరిగే విషయం. అక్కడికి వెళ్ళంగానే ఏటీఎం ఇస్తుంది, అయ్యా తీయ్యా అని. వాడు ఇట్లా కొడతాడు, డబ్బులు రావట్లేదమ్మా అంటాడు. వాడి దగ్గర 4-5 ఏటీఎంలు ఉంటాయి, ఏదో ఒక ఏటీఎం ఇస్తాడు, ఇక మన ఏటీఎం తీసుకొని పో అంటాడు. ఈమె ఏటీఎం ఎవరి దగ్గర ఉంటుంది? వాడి దగ్గర ఉంటుంది. పిన్ నెంబర్ కూడా వాళ్ళు చెప్తారు ఆల్రెడీ. పిన్ నెంబర్ తీసుకొని ఆ ఏటీఎం తీసుకుంటూ 2-3 బ్యాంకుల్లో వెళ్తాడు, కొట్టుకుంటాడు, మొత్తం అయిపోతుంది. ఈ మెసేజ్ వచ్చి చూసుకునే లోపు మొత్తం ఆమె అకౌంట్లో ఉన్న పైసలు 2 lakhs ఉంటే 3 lakhs ఉంటే అయిపోతుంది.